నేను మీ కొమ్మరాజు భరద్వాజ శర్మ. ఈరోజు మనం నామ నక్షత్రం గురించి తెలుసుకుందాం. నామం అంటే పేరు. మరి అందరికీ డేట్ ఆఫ్ బర్త్ టైం ఉండదు కాబట్టి వారి పేరులో ఉంటే మొదటి అక్షరాన్ని బేస్ చేసుకొని నామ నక్షత్రంగా తీసుకుంటూ ఉంటారు. కానీ జ్యోతిష్ శాస్త్రంలో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్రకారం వచ్చి రాసే వాళ్ళకి కరెక్ట్గా జాతకం అనేది వస్తూ ఉంటుంది. కానీ వాళ్ళు ఏదో పేరు పెట్టుకొని మొదటి అక్షరంలో ఉన్న పేరు ప్రకారంగా రావాలి అంటే రాదు. అందుకని రాశి ఫలితాలు వాళ్ళకి అనుకూలంగా ఉండవు. దానివల్ల మీరు రాశి ఫలితాలు మనకి తప్పుగా వస్తూ ఉన్నాయి. కానీ ఎగ్జాంపుల్గా నేను అశ్విని నక్షత్రంలో పుట్టాను. అశ్విని నక్షత్రంలో మొదటి 4 అక్షరాలు చూ, చే, చో, లా ఉంటాయి అన్నమాట. కాబట్టి నా పేరు లా మీద వచ్చింది కాబట్టి లహరి అనో లావణ్యానో ఏదో పేరు పెట్టాను అనుకోండి, మళ్ళీ జన్మ నక్షత్రంలోకి వెళ్ళినా కానీ నామ నక్షత్రంలోకి వెళ్ళినా అదే పేరు వస్తుంది కాబట్టి వాళ్ళకి అది సూట్ అయ్యి కరెక్ట్ ఫలితాలు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మనకి నామ నక్షత్రం అనేది ఉంటుంది. నామ నక్షత్రాన్ని ప్రతి ముహూర్తంలో చూసినప్పుడు అంటే వారికి వివాహంలో కానీ అక్షరాభ్యాసంలో కానీ ఉపనయనంలో కానీ దేంట్లోనూ సరే నామ నక్షత్రం బేస్ చేసుకొని వాళ్ళకి ముహూర్త నిర్ణయం చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనకి ఏ నామ నక్షత్రానికి ఏ పేర్లు వస్తున్నాయో మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇక అశ్విని నక్షత్రానికి చు, చే, చో, లా. భరణి నక్షత్రానికి లి, లు, లే, లో. కృతికా నక్షత్రానికి ఆ, ఈ, ఉ, ఏ. రోహిణి నక్షత్రానికి ఓ, వా, వి, వు. మృగశిర నక్షత్రానికి వే, వో, కా, కి. ఆరుద్ర నక్షత్రానికి కు, కం, జా, చా. పునర్వసు నక్షత్రానికి కే, కో, హా, హి. పుష్యమి నక్షత్రానికి హు, హే, హో, డా. ఆశ్లేష నక్షత్రానికి డి, డు, డే, డో. మకా నక్షత్రానికి మా, మీ, ము, మే అనే అక్షరాలు వస్తాయి. ఇక పుబ్బ నక్షత్రానికి మే, టా, టి, టు. అంటే ఎగ్జాంపుల్ నేను పుబ్బా నక్షత్రంలో పుట్టాను, నా పేరు మోహిని అనుకోండి. మోహిని వచ్చింది కానీ పుబ్బా నక్షత్రం 1వ పాదం కింద తీసుకోవాలి. ఆ విధంగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇక ఉత్తర నక్షత్రం టే, టో, పా, పి. ఇక హస్త నక్షత్రం వస్తే పు, షా, నా, డా. చిత్త నక్షత్రం వచ్చి పే, పో, రాకు దీర్ఘం ఇస్తే రా, రి. శ్వేత నక్షత్రానికి వచ్చి రు, రే, రో, తా. స్వాతి నక్షత్రానికి. ఇక విశాఖ నక్షత్రం తి, తు, తే, తో. ఆ నక్షత్రం మొత్తంగా మనకి విశాఖ. ఇక అనురాధ నక్షత్రానికి నాని అనే పేరు ఉంది. అనురాధ నక్షత్రం మొదటి పాదం అవుతుంది వాళ్ళది. లేదా నరసింహారావు ఉంది కాబట్టి నీ అని వస్తుంది కాబట్టి అనురాధ 2 అవుతుంది. అట్లా అనమాట. అనురాధ నక్షత్రం నా, నీ, ను, నే. అదేవిధంగా జ్యేష్ఠ నక్షత్రానికి నో, యాకు తిరిగిస్తే యా, ఈ, యు. మూల నక్షత్రానికి యో, యోకి తిరిగిస్తే యో, బాగు తిరిగిస్తే బా, బి. పూర్వాష నక్షత్రానికి బు, అదేవిధంగా ద, బాగు తిరిగిస్తే బా, ఢ, ఒత్తుడా. అదేవిధంగా ఉత్తరాష నక్షత్రానికి బే, బో, జాగు తిరిగిస్తే జా, జి. శ్రవణ నక్షత్రానికి జు, జే, జో, కా, ఒత్తు కా శ్రవణ నక్షత్రానికి. అదేవిధంగా ధనిష్ట నక్షత్రానికి గాగు తిరిగిస్తే గా, గి, గు, కేగెత్తిమిస్తే గే, గే. అదేవిధంగా శతభిష నక్షత్రానికి గో, సాగు తిరిగిస్తే సా, సి, సు. ఎగ్జాంపుల్గా నా పేరు సునీత అనుకోండి. సునీత అంటే మనం ఏం చెప్పాలి, శతభిష నక్షత్రం 4వ పాదం కింద వెంటనే తీసుకోవాలి వాళ్ళని. ఇక పూర్వభాద్ర. పూర్వభాద్ర సే, సో, దార్ఘమిస్తే దా, ది. ఇక ఉత్తరాభాద్ర దు, శం, ఛం. చాకు తిరిగిస్తే చ, ఒత్తు, ధ. ఇక చివరిది రేవతి నక్షత్రం దేగస్థిత దే, దో, చాకు తిరిగిస్తే చ, చి. ఈ విధంగా మనకి మొత్తం కూడా ఒక్కో నక్షత్రానికి చొప్పున 4 పాదాలు చొప్పున చూ, చే, చోల అంటే అశ్విని నక్షత్రం 4 పాదాలు. ఈ విధంగా మొత్తం 27 నక్షత్రాలు మొత్తం కూడా మనకి 108 పాదాలు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది నామ నక్షత్రం గురించి. తదుపరి మనం లగ్నం గురించి తెలుసుకుందాం. లగ్నం ఏ విధంగా ఏర్పడుతుంది, లగ్నం ఎన్ని డిగ్రీస్ ఉంటుంది అనే విషయాలు మొత్తం కూడా వివరంగా తెలుసుకుందాం. మీ కొమ్మరాజు భరద్వాజ శర్మ.
Welcome to Learn Astro and Devotional Bhakti. Please subscribe our channel, get live videos daily.